సో హలో ఎవ్రీవన్. సో ఫస్ట్లీ పెద్ద మూవీ చిక్రీ చిక్రీ సాంగ్ అయితే రిలీజ్ అయింది, చాలా బాగుంది. సో టీ సిరీస్లో యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. సో ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయండి. సో కమింగ్ టు ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. సో యాక్టెడ్ బై ది రష్మిక మందానా, దీక్షిత్ శెట్టి అండ్ డైరెక్టెడ్ బై ది రాహుల్ రవీందర్. సో నాకైతే ఈ మూవీ స్టోరీ చాలా బాగా అనిపించింది. ఆ ప్లాట్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చాలా రియలిస్టిక్గా ఉంది. కొంచెం ఇంకా డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటే బాగుంది అని అనిపించింది నాకైతే. సో డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ సింపుల్ పాయింట్, అమ్మాయిలు రీసెంట్ టైంలో రెస్ట్రిక్షన్స్ అండ్ పొసెసివ్ లవ్ స్టోరీస్లో పడి ఏ విధమైన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారని ఒక కాన్సెప్ట్ తీసుకుని చాలా రియలిస్టిక్గా అయితే తీయని ట్రై చేశారు. నాకేమనిపించింది అయితే రైటింగ్ చాలా బాగా రాసుకున్నారు, కానీ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్కడో కొంచెం తేడా కొట్టింది. సో స్టార్టింగ్ ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఏదో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. సెకండ్ పార్ట్లో ఎక్కడో పికప్ అవుతుంది అని అనుకున్నాను, బట్ సెకండ్ పార్ట్ కూడా కొంచెం స్లోగానే రన్ ఉంది. బట్ ఫైనల్ ఎండింగ్ మాత్రం చాలా బాగా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా కొంచెం నాకు మైనస్ ఎక్కడ కనిపించాయి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పొచ్చు. సాంగ్స్ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా గట్రా నాకు ఏం అనిపించలేదు. ఎందుకో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కొంచెం సీన్లు ఎలివేట్ చేస్తుంటే ఇంకా బాగుంది అనిపించింది. ఎందుకంటే మంచి రైటింగ్ రాసుకున్నారు ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని. బట్ స్క్రీన్ ప్లే దగ్గర రాబోసరికి మాత్రం కంప్లీట్గా డిజాస్టర్ అనే చెప్పొచ్చు. సినిమా అయితే చూడొచ్చు, చాలా బాగుంది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, బట్ వన్ టైం వాచ్బుల్ అని చెప్తాను మూవీ. అండ్ స్టిల్ స్క్రీన్ ప్లేలో చాలా మైనసెస్ అయితే ఉన్నాయి. ఇదంతా ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ, అరౌండ్ 22, 23, 24 ఈ ఏజ్ పర్సన్స్ మధ్య జరుగుతున్న స్టోరీ. సో మెయిన్ ప్లాట్ అంతా కూడా రష్మిక మందానా, దీక్షిత్ శెట్టి మీద నడుస్తుంటుంది. అండ్ అను ఎమాన్యుయల్ క్యారెక్టర్ కూడా నాకు బాగానే అనిపించింది, బట్ కొంచెం ఎక్కడో రిస్ట్రిక్ట్ చేసేస్తారు తన క్యారెక్టర్ అనిపించింది. ఎందుకంటే నేను సెకండ్ పార్ట్ మొత్తం వెయిట్ చేస్తూనే ఉన్నాను, అను ఎమాన్యుయల్ ఎక్కడ వస్తుంది, ఏ పార్ట్లో వస్తుంది అని వెయిట్ చేస్తూనే ఉన్నాను. బట్ చాలా లిమిటెడ్ చేసేసారు అనిపించింది నాకు అను ఎమాన్యుయల్ క్యారెక్టర్. ఇంకొంచెం లెంత్ పెడితే బాగుంది అనిపించింది. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ యాక్టింగ్ పరంగా అయితే ఎవ్రీ వన్ డిడ్ గుడ్. అండ్ అసలు దీక్షిత్ శెట్టిని ఈ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ యాక్టింగ్ చాలా బాగా చేసాడని చెప్పొచ్చు. అండ్ యాజ్ యూజువల్ రష్మిక మందానా గురించి మన అందరికీ తెలుసు. కొంచెం ఎమోషనల్ సీన్స్లోనే తన ఫేస్ ఏంటి అనేది మనం గెస్ట్ చేయలేం, కానీ తన యాక్టింగ్ గురించి మన అందరికీ తెలిసిందే. న్యూ ఎమాన్యుయల్ క్యారెక్టర్ కూడా నాకు బాగా అనిపించింది. మన అర్జున్ రెడ్డి మూవీ కూడా చాలా సార్లు చూసాం, హీరో హీరోయిన్ హాస్టల్కి ఈజీగా వెళ్ళిపోతుంటాడు, సేమ్ అదే వేలో చూపించాడు. బట్ స్టిల్ ఎక్కడో నాకు కన్వీనియన్స్, బట్ ఎవ్రీడే హీరోయిన్ హాస్టల్లోనే స్టే చేస్తూ ఉంటాడు. అసలు హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారా ఉండరా అనేది అయితే జస్టిఫై చేయలేదు ఎక్కడ కూడా. కాలేజ్ మొత్తం కూడా ఎక్కడో ప్రొఫెసర్స్ మినిమం రెస్పాన్సిబుల్గా తీసుకున్నట్టు కానీ, ఎంత పెద్ద ఇష్యూస్ అవుతున్నా కూడా ఎక్కడ ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ అవునట్టు కానీ ఎక్కడ జస్టిఫై అయితే చేయలేదు. బట్ స్టిల్ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం చాలా మంచి పాయింట్. స్క్రీన్ ప్లే బాగుంటే మాత్రం ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. సో నా రేటింగ్ అయితే ఈ మూవీకి 2.5.